పలకరించడు, పేరెట్టి పలకరించేది చాలా తక్కువ మందిని. నెక్స్ట్ అలా తలదించుకునే వెళ్తాడు, కానీ ఆయన ఇలా తల ఎత్తి నడవటం కూడా చూడలేదు నేను. ఇప్పుడు ఇలా తలదించుకునే నడుచుకుంటూ వస్తాడు. ఏంటంటే మోస్ట్ దాన్ని ఏమంటారంటే, అదే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అది బైబిల్లో వాక్యం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఆయన ఎప్పుడూ తగ్గించుకున్నాడు. ఆయనే కదా, అదే చెప్పానుగా మహాత్మా గాంధీ, అదే సరేగా. డౌన్ చేశారే, డౌన్ చేశారు. ఎందుకు మాకు ఈవేళ ఏసీవై రెడ్డి గారి విగ్రహావిష్కరణ మీటింగ్ ఉంది, మేమంతా వెళ్తున్నాం, దానికి క్యాన్సిల్ చేసాం. అది ఇమ్మీడియట్గా ఈ వారం రోజులు మన్మోహన్ సింగ్ గారిది సంతాప దినాలు ప్రకటించారు కాబట్టి క్యాన్సిల్ చేసాం. దండం పెట్టుకో వచ్చి. ఈయన మన్మోహన్ సింగ్ గారికి పెద్ద అభిమాని, బ్యాంకింగ్లో పనిచేసే మనిషి కాబట్టి తెలుసు ఎలా మార్చాడో మొత్తం ఎకానమీ అంతా. సర్రాజ్ గారు మనకున్న టార్గెట్ వారం రోజుల్లో క్లోజ్ అయిపోతుంది మొత్తం. అసలు మనకి రిజర్వ్స్ లేవు. వన్ వీక్ పోనీ ఎక్కడి నుంచి అప్పు తెద్దామంటే అప్పు తేడానికి అసెట్ లేదు, మొత్తం గోల్డ్ తీసుకెళ్ళిపోయాడు. కాదు అక్కడ అందుకు కాదు కొలాప్స్, అది ఎకనామికల్గా ఆలోచించాలి మనం. పొలిటికల్ కొలాప్స్ అవడానికి కారణం పెరిస్ట్రోయికా ఉండొచ్చు. ఎకనామికల్గా లిబరలైజ్ చేశారు. లిబరలైజ్ వరల్డ్ అంతా ఒకసారి జరిగింది. ఆ లిబరలైజేషన్ టైంలో ఇండియా ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడ్డాను. మేము కూడా భయపడ్డాను. ఈ గ్యాట్ కానీ డంకెల్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుంది, మేము పేపర్లో అది చదివి నిజంగా పివి నరసింహారావు అన్నవాడు ఈ దేశాన్ని ఉంచుతాడా తగలేస్తాడా. ఆయన ఒక మాట చెప్పాడు లోక్సభలో, ఎవరో గురుదాస్ గుప్తా ఎవరో క్వశ్చన్ వేస్తే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే గురుదాస్ గుప్తా సబ్జెక్టు కరెక్షన్ ఆయనే అనుకుంటున్నాను, చెట్టు మీద కూడా వాళ్ళు తీసేసుకున్నారు పేటెంట్, మనం వేప పొల్ల వేసుకుని పళ్ళు దోముకోవాలన్నా సరే అమెరికా వాడి పర్మిషన్ తీసుకోవాలి అని ఏదో అన్నాడు. అంటే పివి గారు టక్మని లేచి ఏమన్నాడంటే, మీరు మీ పిల్లలు మొత్తం మీ ప్రాంతం వాళ్ళందరూ వేప పొలాలతో శుభ్రంగా పళ్ళు దోముకోండి, పళ్ళకు మంచిది. ఎవడో తోమట్లేదు ఈ మధ్య. మిమ్మల్ని ఎవడన్నా పేటెంట్ మాది అని ఎవడొచ్చి అడిగితే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. లోక్సభలో అదే అంటే ఇది ప్రో క్యాపిటలిస్టిక్ థియరీ. దానికి పివి నరసింహారావు గారు పొలిటికల్గా ఏమని డెఫినేషన్ ఇచ్చాడంటే నెససరీ ఈవిల్ అన్నాడు. ఇది చెడే కానీ ఇట్స్ ఎ నెససరీ ఈవిల్, తప్పనిసరి. ఇప్పుడు ఆపరేషన్ చేసి కాలు తీసేయాలని అంటారు, షుగర్ ఎక్కువైతేనే కాలు తీసేయడం ఏంటంటే ఇంకంతకన్నా వాడు బతికి ఏమైపోతుంది. కానీ బట్ ఇట్స్ ఎ నెససరీ ఈవిల్. మన భారతీయ పరిస్థితుల్లో, దేశం ఉన్న పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్లోకి రావాల్సిందే. మెయిన్ స్ట్రీమ్లోకి రావాలంటే అవుతాయి కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బంది లేకుండా హ్యూమన్ ఫేస్ తోటి సంస్కరణ ఎలా తీసుకురావడానికి, హ్యూమన్ ఫేస్ పోకూడదు. మన ఎందుకు దీని మీద బాల కార్మికుల మీద ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు పివి నరసింహారావు గారు. బాల కార్మికులు నిషేధం చేస్తే కానీ ఆ దేశంతో ఎవరో ఏ వ్యాపారాలు చేయకూడదు అని ఒకటి పెడితే అది తీయించేశాడు ఈయనే.